ఈరోజు తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఏంటంటే భూమి లేని పేదలకు కానీ లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్కి కానీ ఇవి ప్రభుత్వం కేటాయిస్తుంది. నార్మల్గా ఏమవుతుందంటే 50% షెడ్యూల్ క్యాస్ట్కు, 30% బీసీలకు, 10% ఎస్టీలకు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇది మనము దీన్ని పట్టాని ఏమంటామంటే లావణి పట్టా అనుకుంటాం. అదే మన ఒకవేళ హౌస్ సైట్స్ ఇట్లా హౌస్ సైట్స్ కానీ ఇస్తే దాన్ని డీ పట్టా అంటాం, డీ ఫామ్ అంటుంటాం. సో వీటిని ఏంటంటే వీటికి ఒక చట్టం ఉంటుంది, తెలంగాణ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అని 1977లో వచ్చింది. అది ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఇటువంటి ల్యాండ్ను అసైన్స్ ల్యాండ్స్ను అమ్మడం కానీ, కొనడం కానీ, లేకపోతే తనఖా పెట్టడం కానీ, గిఫ్టులు ఎవరికైనా ఇవ్వడం కానీ అది ఆ చట్టము నిషేధిస్తుంది. అయితే ఒకవేళ ఆ చట్టము ఉల్లంఘించి కానీ ఎవరైనా కొంటే వాళ్లకు జరిమానా పడుతుంది, లేకపోతే 6 నెలల శిక్ష కానీ, లేకపోతే ఒక 2000 రూపాయల జరిమానా పడుతుంది. కానీ ఎవరైతే గుడ్ ఫెయిత్తోని బీద వాళ్ళు ఉంటారు కదా, బీద వాళ్ళు ల్యాండ్లెస్ పీపుల్ ఉంటే వాళ్ళు కొంటే వాళ్లకు కొద్దిగా మినహాయింపు ఉంది. ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసిందంటే 2017 డిసెంబర్ 31 వరకు 31 లోపు వాళ్ళు తీసుకుంటే వాళ్ళు కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్ గారు వాళ్ళను బీద వాళ్ళను యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇది మామూలుగా ఏంటంటే ఇది కొన్ని మినహాయింపులు. ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్ ఉందనుకోండి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఒక 10 years దాన్ని వాళ్ళ ఆధీనంలో ఉంటే, ఆ 10 years ఆధీనంలో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు అమ్ముకోవడానికి కలెక్టర్కు అప్లికేషన్ పెట్టుకొని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి కలెక్టర్ దగ్గర. తీసుకుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ప్రాపర్గా వెదర్ ఇది కరెక్టా కాదని ఎంక్వైరీ చేసేసి వాళ్ళు కలెక్టర్ గారు దానికి పర్మిషన్ ఇచ్చే అవకాశం, అంటే మీరు అమ్ముకోవచ్చు అనే పర్మిషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నదన్నమాట. ఇది యాక్చువల్గా మనకు ఈ ల్యాండ్ తెలంగాణలో అరౌండ్ మనకు ఇంతకుముందుకు మనకి ఏంటంటే తెలంగాణలో అది క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా క్లియర్గా మనకి ఇంత అని తెలియదు, కానీ అప్రాక్సిమేట్గా ఒక 24 lakh acres ల్యాండ్ ఉన్నదని అనేవాళ్ళు. కానీ ఈ మధ్యలో 22-23లో చేస్తే 5 to 6 lakhs acres అసైన్ ల్యాండ్ అవైలబుల్ ఉందని అంటున్నారు. ఇది అంటే చాలా ఎంక్రోచ్మెంట్స్ జరగడం కానీ, లేకపోతే ఇంకా అడ్మినిస్ట్రేటివ్ లేకుండా ఏమన్నా వాటి వల్ల జరిగి ఉండే అవకాశాలు ఉంటాయి. సో దీని మీద మన ప్రజెంట్ గవర్నమెంట్ ఏదో సిఐడి ఎంక్వైరీ వేద్దామనే ఆలోచనలో ఉంది. సో ఇది మనకు ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ఇది. ఎగ్జాంపుల్, ఇది ఒక పేద రైతుకి ఇచ్చారనుకోండి, పేద రైతు అతను చనిపోతే ఏంటంటే వాళ్ళ వారసత్వాలు అంటే వాళ్ళ పిల్లలకు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ చిల్డ్రన్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీని తర్వాత మనకు ధరణి చట్టం వచ్చింది, అది 2020లో. దాంట్లో ఇప్పుడు వీటినన్నింటినీ నిషేధ జాబితా 22 సెక్షన్ 22A పెట్టారు దీన్ని. సో ఇట్లా ఇది మనకు దీని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనకు తెలంగాణ భూభారతి చట్టము 2024 వచ్చింది. దాంట్లో కొత్త 6వ చట్టం వచ్చింది. సో మనకు ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఏంటంటే పర్టికులర్గా పేదవాళ్ళకు ఈ ల్యాండ్ ఇవ్వాలి. ఎప్పుడైతే ల్యాండ్ ఇచ్చిందో వాళ్ళు ల్యాండ్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలా, ల్యాండ్ కావాలనుకుంటే అప్లికేషన్ పెట్టుకోవాలా, వాళ్ళకు భూమి లేని పేదలై ఉండాలా, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న ఊర్లోనే వాళ్ళు ఉండాలా, మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి మనకు ఈ ల్యాండ్స్. ఎప్పుడైతే వాళ్ళకు అలొకేట్ చేశాక వాళ్ళు దీన్ని కమర్షియల్ పర్పస్ యూజ్ చేస్తారనుకోండి, అప్పుడు గవర్నమెంట్ తిరిగి తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే ఇప్పుడు కమర్షియల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ షాపింగ్ పర్పస్, లేకపోతే ఫ్యాక్టరీస్, ఇంకేవో ఇప్పుడు మీకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చాము, కానీ వీటి ఫ్యాక్టరీస్కి కానీ షాప్స్కి కానీ యూజ్ చేయడానికి అవకాశం లేదు. అప్పుడు గవర్నమెంట్కు అధికారం ఉంటుంది, తిరిగి
తీసుకోవడానికి. అలాగే వీళ్ళు ఎవరికైనా అమ్మారనుకోండి, అమ్మినప్పుడు కూడా గవర్నమెంట్ ఎంక్వైరీ చేసేసి తీసుకున్న వాళ్ళు పేదలు కాకుంటే, అది 2017 డిసెంబర్ 31 తర్వాత అయితే అప్పుడు ఆ ల్యాండ్ను తిరిగి ఎలాంటి కంపెన్సేషన్ ఇవ్వకుండా బ్యాక్ తీసుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అయితే రీసెంట్గా ఏమైందంటే దీని మీద ఒక చారిత్రాత్మకమైన తీర్పు వచ్చింది. అది సుప్రీంకోర్టు తీర్పు, యాదయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. దీంట్లో ఏమన్నారంటే జీపీఏ ద్వారా ఈ ల్యాండ్స్ బదలాయింపు చెల్లదన్నారు. ఓకే, థ్యాంక్ యూ.